తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ తెలియాల్సిన 2 అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పటికే లేట్ అయింది. అలాగే ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించిన కొత్త పెన్షన్‌లు రానున్న తొందరలో విడుదల చేయాలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. సో, ఇక పాత పెన్షన్‌లు పెండింగ్‌లో ఉన్న పెన్షన్‌లన్నీ బకాయిలన్నీ పూర్తి చేసుకొని ఆ పాత పెన్షన్‌లు పెండింగ్‌లో ఉన్న పెన్షన్‌లు ప్రభుత్వం నుంచి పెన్షన్ లబ్ధిదారులకి జమ చేసిన తర్వాత ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కొత్త పెన్షన్‌లు పంపిణీ చేయాలనే గొప్ప ఉద్దేశంతో, ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పటివరకు హామీ ఇచ్చిన పథకాన్ని ఇంకనైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు నెరవేర్చలేదని చాలామంది రైతన్నలు అనేది దీనిపైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని. సో, దీనిపైన ప్రభుత్వ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఈ కొత్త పెన్షన్లపైనే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆధారపడి ఉన్నారని, అలాగే ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చుకోరా అని చాలామంది రైతన్నలు అనేది దీనిపైన ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి సో, దీనిపైన ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లు ఈ రోజు నుంచి ఇస్తున్నారా లేదంటే ఏ నెల నుంచి ఏ తేదీ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది, 100% పూర్తి స్థాయిలో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి వరకు జమ చేస్తారన్న దానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఎదురు చూస్తున్నారు. సో, దీనిపైనే మనకి ప్రభుత్వం నుంచి 2 న్యూస్ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. సో, ఆ న్యూస్ అప్డేట్స్ ఏంటో అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది వీడియో అనేది లైక్ చేయడం లేదు. వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ వీడియోని మాత్రం ఖచ్చితంగానైతే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా తెలియని పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఈ వీడియో అనేది అందుతుంది. కాబట్టి సో, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది జమ చేయాలనేది మన ప్రభుత్వం అయితే చూస్తుందంట. సో, ఇక ఇప్పటివరకే లేట్ అయింది. ఇంకా లేట్ కావద్దనే ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేయడం అయితే జరిగింది. అదేంటంటే మనకి ఎవరైతే వికలాంగులు, ఒంటరి మహిళలు ఉన్నారో సో, ఇటువంటి వారందరికీ 6,000 పెన్షన్ డబ్బులు, అలాగే బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, వృద్ధులకు వీళ్ళందరికీ 4,000 పెన్షన్ డబ్బులు అనేది పంపించాలని అయితే చూస్తున్నారంట. అలాగే మనకి ఏదైతే దసరా కానుకగా ఇచ్చే మహిళలకు చీరలు కూడా ఈసారి ఇవ్వలేదు. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చాలామంది మనకైతే పబ్లిక్ అనేది ప్రభుత్వంని ప్రశ్నిస్తున్నారు. ఏవి మీరు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చుకోలేదని. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు వీలైనంత తొందరలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ అనేది పూర్తి చేయాలి, ప్రారంభించాలని అయితే చూస్తుందంట. సో, ఇక ఈ పెన్షన్ పంపిణీలో మెయిన్‌గా 2 పార్ట్స్ అయితే ఉంటాయి. కొత్త పెన్షన్ కార్డు అనేది వాళ్ళకైతే ఇస్తారు, లబ్ధిదారుల కార్డు. ఆ కార్డు చూపిస్తేనే పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో, లేదంటే మనకైతే పోస్ట్ ఆఫీస్‌ల ద్వారానైతే తీసుకోవచ్చంట. ఇక కొత్త పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నెల సర్వే అనేది ఉంటుందంట. అంటే వాళ్ళు అర్హుల కింద ఉన్నారా, లేదంటే ఆ ఏజ్ కాకముందే వృద్ధుల పెన్షన్ తీసుకుంటున్నారా, లేదంటే బీడీలు చేయకుండానే మనకి చాలామంది బీడీని పెన్షన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, మనకైతే ఇలా చేస్తున్నారు కాబట్టి చాలామందికి అర్హులై ఉన్నవారికి వాళ్ళకైతే రావడం లేదు. అనర్హులకు మాత్రమే ఇలా పెన్షన్లు అనేది చాలామందికి ఇప్పటివరకు అయితే తీసుకున్నారు. సో, ఇలాంటి దృష్టితో మళ్ళీ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రాకూడదని సర్వే విధించిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు డిసెంబర్ చివరి వారం నుంచి మొదలుకొని జనవరి లాస్ట్ వరకు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని, పూర్తి చేయాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. సో, ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే జనవరి మొత్తంగా చివరి వారంలోపు ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారని అయితే మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.